అదండి నేను డాక్టర్ సుధీర్ రెడ్డి ఆర్థోపెడిక్ సర్జన్ని అన్విక్ హాస్పిటల్లో. సో మన హాస్పిటల్ వచ్చేసి పద్మావతి నగర్ ఎల్బీ నగర్లో ఉంది. కీళ్ళ మార్పిడి ఆపరేషన్లు అంటే ఏంటి అంటే వయసు అయ్యే కొద్దీ ఎవరికైనా సరే వయసు అయ్యే కొద్దీ అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. ఆ అరుగుదల అనేది మనకు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఇట్లా 4 స్టేజెస్ ఉంటాయి. మనకు స్టేజ్ 4కి అట్లా వచ్చినప్పుడు ఏంటి అంటే అప్పుడు ఆపరేషన్కి అట్లా వెళ్ళాల్సి వస్తుంది. ఆ ఆపరేషన్ కంటే ముందు ఏంటి అంటే టాబ్లెట్స్ ద్వారా, ఫిజియోథెరపీ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా దీని ద్వారానే ట్రీట్మెంట్ అనేది అందిస్తాం. కొంతమందికి ఇంజెక్షన్స్ ఇప్పుడు పీఆర్పీ ఇంజెక్షన్స్ అని, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అని, హైయాలురోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అని ఇట్లా ఇంజెక్షన్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఆ ఇంజెక్షన్స్ అన్నీ కూడా రికవరీ కాలేదు, టాబ్లెట్స్ ఇచ్చినా కూడా రికవరీ లేదు అన్న వాళ్ళకు అప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది వెళ్తాం. ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఏంటి అంటే మోకాళ్ళలో మనకు కీళ్ళ మార్పిడి అనేది ఏర్పడుతుంది మెయిన్గా. ఆ ఏర్పడడం వల్ల అరుగుదల అనేది ఏర్పడడం వల్ల వాళ్ళకు నడవడానికి దానికి ఇబ్బంది అనేది ఏర్పడుతూ ఉంటుంది మెయిన్గా. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు నార్మల్గా ఈ పైన ఎముకకు కింద ఎముకకు మధ్యలో మనకు కార్టిలేజ్ అనేది ఇట్లా స్మూత్గా సర్ఫేస్ అనేది స్మూత్గా ఉంటుంది. అలాంటిది ఇది మన చిన్న ఏజ్లో అంటే కరెక్ట్ మనకు హెల్దీగా ఉన్న జాయింట్స్ ప్రకారం అలానే మనకు స్టేజ్ అంటే ఇనీషియల్గా అయ్యే కొద్దీ మనకి ఏమవుతుందంటే ఇట్లా మోకాల్లో పెచ్చుల్లాగా స్టార్ట్ అవుతుంది బేసికలీ. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ అరుగుదల అనేవి స్టార్ట్ అవుతున్నట్లు ఇది ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు. అదే అప్పుడు మన పర్మనెంట్ అంటే లైక్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి మొత్తం ఆ బోన్కి ఈ బోన్కి మధ్యలో ఉండే కార్టిలేజ్ అంతా కూడా ఎరోడ్ అయిపోయి అంటే డ్యామేజ్ అనేది ఏర్పడి మొత్తం పెచ్చుల్లాగా ఊడిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకేమవుతుంది అంటే ఇబ్బంది ఈ నడవడానికి పోతున్నప్పుడు కూర్చొని లేచేటప్పుడు కింద కూర్చోలేకపోవడము, ఇండియన్ టాయిలెట్ కూర్చోలేకపోవడము, నడవడానికి కూడా ఈ నుంచి అంత దూరం నడవాలి అంటే అప్పుడు ఇబ్బంది. వీళ్ళందరికీ ట్యాబ్లెట్స్ ఇంకా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ అవి ఏవి కూడా హెల్ప్ అనేది చేయవు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే మనకు మోకాళ్ళ కీళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది చేస్తాం. కీళ్ళ మార్పిడి ఆపరేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు పైన ఒక ఎముక ఉంటుంది, మోకాల్లో పైన ఒక ఎముక ఉంటుంది, కింద ఒక ఎముక ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఇప్పుడు మనకి ఏం చేస్తామంటే వంకర పోయిన కాల్ని స్ట్రైట్ చేస్తాము. ప్లస్ దాంతోపాటు ఇప్పుడు మనం ఇట్లా ఈ బోన్ని ఇట్లా కట్ చేసుకొని మన ఇంప్లాంట్స్ అనేవి ఇలా ఉంటుంది బేసికలీ. ఈ ఇంప్లాంట్స్ని ఏం చేస్తామంటే పైకి ఒక బోన్ ఇట్లా ఒకటి ఇంప్లాంట్ లాగా ఫిక్స్ చేస్తాము. తర్వాత అలానే మనకి కింద ఒకటి ఇంప్లాంట్స్ లాగా ఫిక్స్ చేస్తాం బేసికలీ. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇప్పుడు మనకు ఈ బోన్కి ఈ ఇంప్లాంట్ అనేది కూర్చుంది. సో అది ఇది టచ్ కాదు. సో ఇప్పుడు మనకు ఫ్లెక్స్ చేసినా, మడిచినా, కాలు స్ట్రైట్ చేసినా కూడా ఈ బోన్కి ఇంకా టచ్ అనేది కాదు. అలాంటప్పుడు వీళ్ళకి ఇంకా ఫ్యూచర్లో పెయిన్ అనేది ఉండదు. సో ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకున్న వాళ్ళు ఏంటి అంటే ఒకసారి సర్జరీ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ డే నుంచి నడవడం స్టార్ట్ చేస్తారు. అంటే ఈ రోజు ఆపరేషన్ అయిపోయింది అంటే రేపు నుంచి నడవడం అన్నీ కూడా స్టార్ట్ చేస్తారు. కానీ లాంగ్ టర్మ్ వీళ్ళకి చూసుకుంటే ఒక 25 ఏళ్ళ వరకు 30 ఏళ్ళ వరకు వన్స్ సర్జరీ అయిన పేషెంట్స్ 30 ఏళ్ళ వరకు ప్రాబ్లం అనేది పెద్దగా ఏమీ ఉండదు. కానీ ఫస్ట్ ఒక నెల రోజులు ప్రతి పేషెంట్కి ఒకటే ఏంటంటే ఫస్ట్ 1 మంత్ మాత్రం కొంచెం నొప్పులు అనేవి ఉంటాయి. కానీ ఆ నొప్పుల్ని మనం టాబ్లెట్స్కి ఇంజెక్షన్స్ వీటి ద్వారా తగ్గించేసి మనకు అది అక్లమటైజ్ అయ్యేంత వరకు మనం ఇప్పుడు లోపల ఇంప్లాంట్స్ వేసి ఫిక్స్ చేస్తాం. అది సెట్ అయ్యేంత వరకు కొంచెం టైం తీసుకుంటుంది. వన్స్ అది సెట్ అయిపోయింది అంటే 1 మంత్ తర్వాత నుంచి ఆ ఫ్రూట్స్ అంటే ఒకసారి ఆపరేషన్ అయ్యింది అంటే దాని ఫలాలని మనం ఎప్పుడు ఎంజాయ్ చేస్తామంటే నెల తర్వాత నుంచి చాలా వరకు కంప్లీట్గా పెయిన్ అనేది తగ్గిపోతుంది. వీళ్ళు చేసిన వాళ్ళు కొంతమంది ఫిజియోథెరపీ అవసరమా కాదా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. ఫిజియోథెరపీ అవసరమా లేదా అంటే మేము చేసే ఆపరేషన్స్లో మేము చూస్తున్నాం కదా పేషెంట్స్ వరకు ఒక 50% వరకు మందికి మాత్రమే ఫిజియోథెరపీ అనేది అవసరం పడుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళే చేసుకోగలుగుతున్నారు. అంటే పేషెంట్ అనేది పెయిన్ బేరింగ్ కెపాసిటీ మంచిగా ఉంది అన్న వాళ్ళంతకు వాళ్ళుగానే చేసుకోగలుగుతున్నారు. మిగతా వాళ్ళకు ఫిజియోథెరపీ అనేది అవసరం పడట్లేదు.